తెలంగాణ గృహ జ్యోతి పథకం ఉచిత కరెంట్. గృహ జ్యోతికి రేషన్ కార్డ్ అవసరమా కాదా తనిఖీ చేయండి. ఉచిత కరెంట్కు రేషన్ కార్డు తప్పనిసరి కాదా లేదా అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం గృహ జ్యోతి పథకం ఉచిత కరెంట్ కోసం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గృహ జ్యోతి పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎదురుచూస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలోని అర్హులైన అన్ని ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ను అందిస్తుంది. ఈ నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుందని, ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన అధికారులను ప్రభుత్వం నియమించింది. ఫీల్డ్ వెరిఫికేషన్ అధికారులు రాష్ట్రంలోని అన్ని ఇళ్లను సందర్శిస్తారు మరియు వారు మీటర్ రీడింగ్ను రికార్డ్ చేస్తారు మరియు వారు దరఖాస్తుదారు యొక్క పత్రాలను భౌతికంగా ధృవీకరిస్తారు. గృహ జ్యోతి ప్రయోజనం పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి అని గతంలో ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోలేదు. దీని కారణంగా చాలామంది అర్హులైన దరఖాస్తుదారులు గృహజ్యోతి పథకాన్ని కోల్పోతారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ అధికారులు గృహజ్యోతి పథకం పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని కీలక ప్రకటన చేశారు. ఫీల్డ్ వెరిఫికేషన్ అధికారి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉన్న వ్యక్తి రేషన్ కార్డు కాపీని చూపవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేకుంటే మీరు మీ ఆధార్ కార్డ్, సర్వీస్ నంబర్ మరియు ప్రజాపాలనా అప్లికేషన్ రసీదు నంబర్ను ఫీడ్లో చూపవచ్చు. ధృవీకరణ అధికారి. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.